తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరావు మద్దతు కోరగా పవన్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీకి పూర్తి మద్దతుగా ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు. ఈ మేరకు బీజేపీ జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ సోషల్ మీడియా ఎక్స్లో జనసేన పోస్ట్ చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి. బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఒక వినూత్న కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టబడిందని చెప్పవచ్చు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అట్లాగే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నిన్న భేటీ అయ్యారు. ప్రత్యక్షంగా పొత్తు లేకపోయినప్పటికీ స్నేహపూర్వకంగా ముందుకు వెళ్లేందుకు వాళ్ళ మధ్య చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేకంగా క్యాడర్ మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేసేందుకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరిన సందర్భం కనిపిస్తుంది. దీంతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒక వినూత్న మలుపు, కీలక మలుపు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే మొదటి నుంచి కూడా రామచంద్రరావు చెప్పుకొస్తున్నాడు, ఏ పార్టీతో పొత్తు ఉండదు, అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటాము, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంగా ఉంది బీజేపీ అని ఎప్పుడైతే చెప్పారో అక్కడి నుంచి కూడా బీజేపీ రాజకీయ కదలిక మొదలైందని కూడా చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఈ రోజు భారతీయ పార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తాము, జనసేన క్యాడర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉంటుంది అని చెప్పడంతో ఇక ఇదొక అనూహ్య పరిణామంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి ఉంటారో మనం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తారు తెలిసిందే. ఇటీవల కొండగట్టు దేవాలయాన్ని కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చున్న పరిస్థితి. అంటే ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పవన్ కళ్యాణ్ కి ప్రాంతీయ భేదం లేదు అని నిరూపించుకున్నారు. ఈ కోణంలోనే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఒక సానుకూల దృక్పథం ఉండే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీతో స్నేహం కూడా ఆయనకు కలిసి. థ్యాంక్ యూ కృష్ణహరి.